హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి సైకో టెస్ట్ కి సంబంధించిన అఫీషియల్ మాక్ లింక్ అయితే వచ్చేసింది. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం. ఇక్కడ క్లిక్ హియర్ టు లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ మాక్ టెస్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో మనం మాక్స్ అయితే రాయొచ్చు అఫీషియల్ గా. ఇప్పుడు మనకి రైల్వే అయితే ఇచ్చింది అండ్ ప్రతిసారి కూడా ఏ ఎగ్జామ్ అయినా రైల్వే కండక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మాక్ టెస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఈ మాక్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియోలో నేను మీకు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో మనం ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, రియల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది ఏంటి అన్నది మాట్లాడుకుంటాం అండ్ ఏం తప్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఏం తప్పులు చేయకుండా ఎలా రాయాలి, బెటర్ గా ఎలా ప్రజెంట్ చేయాలి, మనం ఎక్కువ మార్కులు రావాలంటే అన్ని మనం మాట్లాడుకుంటాం. ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి మాక్ అయితే అటెంప్ట్ చేయండి. నేను కింద లింక్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేయండి. సో దట్ మనకి కొంచెం ఫెమిలియారిటీ పెరుగుతుంది. ఒరిజినల్ గా ఎగ్జామ్ లో మనం డైరెక్ట్ గా చేసే మిస్టేక్స్ ని తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మాక్ టెస్ట్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఇప్పుడు ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒరిజినల్ గా మీకు అక్కడ ఎగ్జామ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటది, ఇంటర్ఫేస్ అన్నది. సో కాకపోతే ఇక్కడ మీకు మీ రోల్ నెంబర్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ పాస్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అది ఇచ్చేస్తారు అండ్ సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటది. ఓకే, అండ్ ఇక్కడ మీరు సైన్ ఇన్ చేస్తే ఇట్లాగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నోటీస్ చేయాల్సిన విషయం, ఇక్కడ మామూలుగా లాంగ్వేజ్ అనే ఒక డ్రాప్ డౌన్ మెనూ కనబడుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఇందులో మాక్ టెస్ట్ లో అయితే కనిపించట్లేదు. సో ఎగ్జామ్ లో కూడా లాంగ్వేజ్ కి సంబంధించి ఉండే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే మాక్ టెస్ట్ లో ఉన్నట్టు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటది ఇంటర్ఫేస్ అన్నది. సో లాంగ్వేజ్ గురించి లేదు కాబట్టి మోస్ట్లీ లాంగ్వేజ్ ఉండకపోవచ్చు. డైరెక్ట్ గా మీకు ఏ లాంగ్వేజ్ ఉందో అదే ఓపెన్ అవుతుంది కావచ్చు. ఓకే, ఇక్కడైతే హిందీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది అండ్ సెకండ్ ఇంగ్లీష్ అయితే చూపిస్తుంది. సో ఇంగ్లీష్ మనం మాట్లాడుకుందాం. సో బేసిక్ గా ఇది ఒక శాంపుల్ క్వశ్చన్ పేపరే, ఇదే ఎగ్జామ్ లో వస్తుంది అనుకోవద్దు అంటున్నారు. అండ్ నెక్స్ట్ దీనిలో ఇచ్చిన టైం లిమిట్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఈచ్ టెస్ట్ వి ఒరిజినల్ ఎగ్జామ్ లో మారతాయి. ఇవే టెస్ట్లు ఇవే టైం లిమిట్ వస్తాయి అని అనుకోవద్దు అని అయితే మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే జనరల్ గా సైకో టెస్ట్ కి సంబంధించి ఎప్పుడు కూడా ఈ మార్క్స్ లో ఏదైతే అంటే బ్యాటరీస్ లోనే మనకి ఫోర్త్ బ్యాటరీలో ఒక ఏబిసిడి, అలా ఫస్ట్ బ్యాటరీలో ఏబిసిడి అలాగా కొన్ని ఉన్నాయి కదా మనకి టైప్స్. వాటిల్లో జనరల్ గా ఏ టైప్ అయితే మార్క్స్ లో వస్తుందో ఇన్ జనరల్ అవే మనకి ఒరిజినల్ ఎగ్జామ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు అలా వస్తుంటాయి కాబట్టి. బట్ ఈసారి అలాగే ఇస్తారా ఖచ్చితంగా అని ఎవ్వరు చెప్పలేరు. ఓకేనా? అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వన్ బిట్ మీరు కొంచెం దీని మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టుకోండి. ఒకవేళ ఇవే వస్తే ఇంకొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్తున్నారు. 5 టెస్ట్లు ఉంటాయి. అలాగే అన్నిటికీ సంబంధించి బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ఈచ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ టెస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ అంటున్నాడు. లైక్ విచ్ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, టైం లిమిట్ ఎంత ఉంటుంది, మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కూడా ఎలా చేయాలి ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆ టెస్ట్ ప్రాసెస్ గురించి కంప్లీట్ గా అయితే ఇస్తారు. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే వస్తాయో ఇన్స్ట్రక్షన్స్ కి టైం సెపరేట్ గా ఇస్తారు కదా, ఆ టైంలో ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ లో మీకు గనక మార్చాడు అంటే, ఇప్పుడు మీకు కొన్ని టెస్ట్లు ఉంటాయి. సపోజ్ లైక్ ఇప్పుడు ఎస్ఆర్ నో టెస్ట్ ఉంది. ఎస్ఆర్ నో టెస్ట్ లో ఎస్ఆర్ నో అలా కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ అని మార్చొచ్చు. వాళ్ళు ఏదైనా మార్చొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఇన్స్ట్రక్షన్స్ చదివే మనం ఆన్సర్స్ అయితే చేయాలి. జనరల్ గా ఇన్స్ట్రక్షన్స్ మార్చరు. ఓకే, సో బట్ మీరు ఒకసారి చదువుకోవటం మీ బాధ్యత. ఎగ్జామ్ పెట్టినప్పుడు టైం ఉంటుంది, సెపరేట్ టైం ఎలాగో ఇస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ సేమే ఉంటాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా హింట్ మీరు కొత్తగా ఏమైనా మార్చుంటే మీరు అక్కడే తెలుసుకోగలుగుతారు. సో ఇది ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రతిదానికి ఖచ్చితంగా చదవండి. ఓకే, సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ టెస్ట్ విల్ బిగిన్ ఆటోమేటికలీ. ఇన్స్ట్రక్షన్ స్క్రీన్ లో అలాటెడ్ టైం ఎండ్ అయిపోగానే ఫస్ట్ టెస్ట్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అది మెమరీ టెస్ట్ ఇందులో మనకి ఇచ్చింది. సో మెమరీ టెస్ట్ కి రిలేటెడ్ మాట్లాడుతున్నారు. మీకు ఒరిజినల్ ఎగ్జామ్ లో ఏ టెస్ట్ ఇస్తే దాని గురించి అక్కడ మాట్లాడతారు మీ ఇన్స్ట్రక్షన్స్ లో. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చదవాలనుకుంటే గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయంట పైన. సో అక్కడ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవచ్చు. బట్ ముందే చదువుకోండి, ఎగ్జామ్ మధ్యలో చదువుకోవద్దు. ఓకేనా? ఇన్స్ట్రక్షన్ చదవమన్నా కదా అని ఎగ్జామ్ చేస్తున్నప్పుడు డౌట్ పెట్టుకుని మధ్యలో చదవద్దు. ఫస్టే క్లియర్ గా చదువుకోండి. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి టైం ఇస్తారో ఆ టైంలో చదువుకోండి. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కి ఏమో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అని బటన్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ ఈచ్ టెస్ట్ 1 minute బ్రేక్ అయితే ఉంటదంట. ఓకేనా? సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, ప్రతి టెస్ట్ తర్వాత 1 minute బ్రేక్ ఇస్తారు. సో మీరు ఇంకా ఆ ఎగ్జామ్ అయిపోయింది, ఆ టెస్ట్ అయిపోయింది. బాగా రాసినా రాయకపోయినా దాని గురించి వదిలేయండి. ఇంకా టెస్ట్ మనం ఇంకా చేసేదేం లేదుగా, రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు, మనకు సంబంధం లేదు కాబట్టి
దాని గురించి వదిలేసి నెక్స్ట్ టెస్ట్ కోసం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి ఇంపార్టెంట్ స్క్రోలింగ్ గురించి. డ్యూరింగ్ ద టెస్ట్ యూ కెన్ వ్యూ ద క్వశ్చన్స్ బై స్క్రోలింగ్ అప్, డౌన్, లెఫ్ట్, రైట్ యూజింగ్ యువర్ కంప్యూటర్ మౌస్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సో స్క్రోల్ చేయాల్సిన అవసరం అయితే రావచ్చు మీకు ఎగ్జామ్ లో. సో దాన్ని బట్టి స్క్రోల్ చేసుకోండి అంటున్నారు. ఓకేనా. అండ్ ఏ కౌంట్ డౌన్ టైమర్ విల్ బి డిస్ప్లేడ్. ఇక్కడ మీకు కౌంట్ డౌన్ టైమర్ కూడా కనిపిస్తుంది అంట. ఓకే. వెన్ ద టైమర్ రీచెస్ 0 టెస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇందులో మనకి మాక్ టెస్ట్ లో ఏమేమి ఇచ్చారు? మెమరీ టెస్ట్, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్, పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్, ఇవి మనకి ఇచ్చినాయి 5 బ్యాటరీస్. ఓకే. మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్ దగ్గర ఒకసారి చూద్దాం. సింపుల్, మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద క్లిక్ చేయటమే. ఓకే. అంటే ఏబిసిడి ఉంటాయి కదా, సో ఏ సెలెక్ట్ చేయాలనుకుంటే ఏ దగ్గర క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోద్ది, అలా అనమాట. ఓకే. శాంపుల్ పేపర్ ఈజ్ నాట్ ఆటో సేవ్ ఎనేబుల్డ్. సో శాంపుల్ పేపర్ ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఆటో సేవ్ ఎనేబుల్డ్ లేదు. యూ మస్ట్ సేవ్ బటన్ టు సేవ్ యువర్ ఆన్సర్. However, in actual test, your answer will be saved automatically. సో మీ టెస్ట్ లో మాత్రం మీరు ఏ సెలెక్ట్ చేస్తే మీ ఆటోమేటిక్ గా ఒకవేళ టైం అయిపోతే అది సెలెక్ట్ అయినట్టే అంట. ఓకేనా. సో ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. బట్ శాంపుల్ పేపర్ లో ఆటో సేవ్ ఎనేబుల్ గా లేదంట. సో మాన్యువల్ గా మీరు అన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఆన్సర్ చేంజ్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు దేనికి మార్చుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయటమే. సో క్వశ్చన్ ప్యాలెట్ విల్ బి డిస్ప్లేడ్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీకు ఇలాగా మీ క్వశ్చన్ ప్యాలెట్ అయితే కనిపిస్తుందంట. షోయింగ్ ద స్టేటస్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అని. ఓకే. ఆన్సర్డ్ అయితే ఇలా గ్రీన్ లా, నెక్స్ట్ నాట్ ఆన్సర్డ్ అయితే రెడ్ లాగా, నాట్ విస్టెడ్ అయితే ఈ కలర్ లో అయితే కనిపిస్తుంది. అయితే ఎగ్జామ్ బాగా రాయాలి అంటే ఎగ్జాంపుల్స్ ని బాగా అర్థం చేసుకోమంటున్నాడు. అబ్సల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. పే అటెన్షన్ టు ద టైమ్ లిమిట్. టైం లిమిట్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇఫ్ ఎనీ క్వశ్చన్ మీకు డిఫికల్ట్ అనిపిస్తే దాని మీదే కూర్చోకుండా వేరే క్వశ్చన్ కి మూవ్ అవ్వాలి. సో ఇవన్నీ బేసికే, బట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, ముఖ్యంగా సైకో టెస్ట్ లో. సో ఇప్పుడు మీకు 1 minute బ్రేక్ అయితే ఇస్తారు కదా. వైల్ ద స్క్రీన్ విల్ డిస్ప్లే హౌ మెనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ ఆన్సర్డ్ అన్నది మీకు చూపిస్తుంది. ఎన్ని స్కిప్ చేశారు కూడా మీకు చూపిస్తుంది అంట ఆ బ్రేక్ టైంలో. ఓకే. సో బ్రేక్ టైంలో మెంటల్లీ రిలాక్స్డ్ గా ఉండమంటున్నారు. ఈక్వల్ అటెన్షన్ అన్ని టెస్ట్లకి ఈక్వల్ గా ఇస్తే ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ టెస్ట్స్ అయితే వస్తాయి అంటున్నారు. ఓకే. సో బెస్ట్ విషెస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మెమరీ టెస్ట్ అవన్నీ చూద్దాం. మెమరీ టెస్ట్, ద స్క్రీన్ ఈజ్ డివైడెడ్ ఇన్ 2 parts. మెమరీ టెస్ట్ అన్నది స్క్రీన్ మనకి 2 parts గా డివైడ్ అవుద్ది. ఓకే. ఈచ్ పార్ట్ ఇంక్లూడ్ ఏ మెమరీ స్క్రీన్ ఫాలోడ్ బై ఏ టెస్ట్. అంటే ఫస్ట్ మీకు క్వశ్చన్స్ చూపిస్తారు, అంటే గుర్తు పెట్టుకోవాల్సింది చూపిస్తారు, నెక్స్ట్ ఆన్సర్ చూపిస్తారు. ఓకే. ఆఫ్టర్ ద ఇన్స్ట్రక్షన్ స్క్రీన్ మెమరీ స్క్రీన్ అన్నది కనపడుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ వస్తుంది, అదే అయిపోగానే మెమరీ స్క్రీన్ కనపడుతుంది, తర్వాత టెస్ట్ స్క్రీన్ అంటే మీరు ఆన్సర్ చేయాల్సింది కనపడుతుంది. సెకండ్ పార్ట్ విల్ ఆల్సో బి డిస్ప్లే. సెకండ్ పార్ట్ కూడా సిమిలర్ గా అలాగే డిస్ప్లే అవుద్ది. తర్వాత 1 minute బ్రేక్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నట్టే ఉంటాయని మాత్రం అనుకోవద్దు. టైం కూడా. ఫాలోయింగ్ టెస్ట్ లో ఇక్కడ మీకు 3 questions వస్తాయి అన్నాడు, అక్కడ మీకు వేరు మళ్ళీ మారిపోతుంది అది. ఓకే. నెక్స్ట్ డెప్త్ పర్సెప్షన్ లో కూడా పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మిగతావి ఏమీ అంతగా గుర్తుపెట్టిన అంత ఇంపార్టెంట్ ఏం లేవు. ఒరిజినల్ టెస్ట్ లో మీకు డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు చూపిస్తున్నాడు అంతే. ఓకే. అంటే ఇక్కడ మీ స్క్రీన్ కింద ఇక్కడ చూస్తున్నట్టయితే నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ లోకి అయితే వెళ్తారు. ఓకే. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ టిక్ ద చెక్ బాక్స్ బిలో టు స్టార్ట్ ద ఎగ్జామ్. ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో ఇది క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంది. ఓకే. ఇది క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అయితే అవుతుంది ఎగ్జామ్ లో. అయితే ఇక్కడ మీరు మెయిన్ గా ఇది ఏది చెక్ చేస్తున్నారో చూసుకుని చెక్ చేయండి. ఇది ఏంటి ఏముంటది ఇక్కడ, ఐ హావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఆల్ కంప్యూటర్ హార్డ్వేర్ మీకు ఇచ్చింది ప్రాపర్ గా వర్కింగ్ ఉంది అని ఒప్పుకుంటున్నట్టు. ఓకే. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మౌస్ అది కరెక్ట్ గా ఉందా. ఓకే. అది ఒకసారి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు క్లిక్ చేయండి. ఐ డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ నాట్ వేరింగ్, నాట్ క్యారింగ్. సో మీరేమి ప్రొహిబిటెడ్ మెటీరియల్ తీసుకెళ్ళలేదు అని. ఓకేనా. ఐ అగ్రీ దట్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ అడ్హరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ యువర్ లైబుల్, ఇదంతా ఉంది. సో బేసిక్ గా ఏంటంటే మీరు ఒప్పుకుంటున్నట్టు, మీరు ఒకవేళ తప్పు చేస్తే దానికి శిక్షకు ఒప్పుకుంటున్నట్టు, అండ్ నా దగ్గర ఏమీ ప్రొహిబిటెడ్ ఐటమ్ లేనట్టు, అండ్ ముఖ్యంగా మీకు ఇచ్చిన పీసీ అది బాగానే ఉంది, కరెక్ట్ గానే ఉంది, ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాకి రెడీగా ఉన్నాను అని చెప్పడం అనమాట ఇది. ఓకే. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇన్విజిలేటర్ కి అక్కడ మీకు ఉంటారు కదా, వాళ్ళకి అర్జెంట్ గా చెప్పి ఏం చేంజెస్ కావాలో నెసరీ చేయించుకోండి. ఓకే. నెక్స్ట్ ఒకసారి దీని క్లిక్ చేసి మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఓకే.
మెమరీ టెస్ట్ 1 తర్వాత ఇక్కడ మళ్ళీ మెమరీ టెస్ట్ తర్వాత టెస్ట్ 2 అని ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్, పర్సెప్చువల్ టెస్ట్, ఇలాగనమాట 5 అయితే కనబడుతున్నాయి. అయితే మీరు మూవ్ చేసుకోలేరు ముందు వెనక్కి అండ్ మూవ్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దు మీరు ఒరిజినల్ ఎగ్జామ్ లో కూడా. జస్ట్ మీ ఫోకస్ ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఏముండాలి, ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, మెమరీ టెస్ట్ కి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. సో ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎంత టైం పడితే అంత టైం ఉండదు, ఒక 5 minutes ఇందులో అయితే ఇచ్చారు. బట్ అక్కడ మీకు ఎంత ఇస్తారన్నది అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కరెక్ట్ గా చదువుకోండి ఆ టైం లిమిట్ లోపు. ఓకే, సఫిషియంట్ టైమే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ కి, వరీ అవ్వద్దు, చదువుకోండి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అక్కడ చూపిస్తుంది మీకు ఒరిజినల్ దానిలో, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఎన్ని మినిట్స్ అని. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి మీ ప్రాక్టీస్ ని బట్టి. ఓకే, దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ మెమరీ. అని మీకు ఏ మూమెంట్ లో అయినా మీరు ప్రాక్టీస్ చేసిన దానికి డిఫరెంట్ ఉంది, క్వశ్చన్స్ కానీ మోడల్స్ కానీ లేకపోతే టైం లిమిట్ లో కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే కూడా మీరు వరీ అవ్వద్దు. ఎందుకంటే ప్రిపరేషన్ అందరిది ఒకలాగే ఉంటది కాబట్టి మీరు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటే మీరు అసలు వరీ అవ్వద్దు. హార్డ్ గా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం పెట్టరు ఎక్కువ అనుకుని మీరు మైండ్ ని ప్రశాంతంగా ఉంచుని రాసుకోండి బాగా. ఓకే, ఎగ్జామ్ అన్నది ఫోకస్ దమ్మే పెట్టండి. అండ్ ఇప్పుడైతే స్క్రోలింగ్ అయితే ఇక్కడ వర్క్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ మెమరీ టెస్ట్ గురించి చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ మెమరీ టెస్ట్ అంటే ఏంటి, బేసిక్ గా మీకు ఎంత గుర్తుంటుంది అన్నది. ద టెస్ట్ ఈజ్ ఇన్ 2 parts. ఇందాక మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే మనకి రాశారు. అయితే ఇక్కడ మనకి సమ్ షేప్స్ అయితే చూపిస్తారంట. ఓకేనా, యువర్ టాస్క్ ఈస్ టు మెమరైజ్ దీ షేప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ అలాటెడ్ టైం టెస్ట్ స్క్రీన్ విల్ అపియర్. మీకు ఇచ్చిన టైం అయిన తర్వాత టెస్ట్ స్క్రీన్ అన్నది కనిపిస్తుంది. యూ విల్ ఫైండ్ ఆప్షన్స్ ABCD అలా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఆప్షన్ షోస్ ఏ సెట్ ఆఫ్ షేప్స్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఉన్నది కనిపిస్తుంది, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా ఈ షేప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఆ షేప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే కింద మళ్ళీ మీకు నెక్స్ట్ స్క్రీన్ లో ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి, ఆన్సర్స్ అయితే మీరు సెలెక్ట్ చేయాలి. వీటిల్లో ఏది ఆన్సర్, సో ఏ ఆన్సర్ మీరు చూసిన దానికి సమానం ఉంది. సో ఈ ఇమేజ్ చూసారు కదా మీరు, ఆ ఇమేజ్. నెక్స్ట్ కింద డార్క్ ది ఇది చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్. ఓకే, సో అలా అన్నమాట. ఓకే, అలా అయితే గుర్తుపెట్టుకుని చేయాలి. అండ్ ఇమేజ్ సెపరేట్ వీడియో కావాలి, ఇది కొంచెం టఫ్ గా అనిపిస్తుంది అంటే కూడా నేను డెఫినెట్ గా ఆ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ స్క్రీన్ కి ఇలా వచ్చేస్తాం. ఒరిజినల్ టెస్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ఏముంది, ఇదేం స్క్రోల్ అవ్వట్లేదు. అండ్ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ టైమర్ అని ఇక్కడ టైం అయితే రన్ అవుతుంది. మీరు ఈ స్క్రీన్ లో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్లాక్ హార్ట్ ఇటువైపు ఉంది, ఇట్లాంటి ఇమేజ్ అన్నది ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఈ షేప్ లో ఇక్కడ ఉంది, ఏది ఇక్కడ పైనుండి ఇక్కడ M షేప్ లో ఉంది. ఇలాంటి 12 ఇమేజెస్ గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఈ షేప్స్ చూసారా, ఈ షేప్ ఇట్లాంటిది ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలాంటిది ఉంది, ఇది ఉంది, నెక్స్ట్ ఈ బ్లాక్ ది, నెక్స్ట్ ఇలాంటిది విజిల్ షేప్ ఒకటి, ఇట్లా. సో ఆ ఇమేజెస్ ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇచ్చిన టైంలో నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ లో ఇలాగే ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చినట్టు 3 ఉండవు, 12 కూడా ఉంటాయి మనకి ఎగ్జామ్ లో, ఒరిజినల్ మెయిన్ ఎగ్జామ్ లో. సో వాటిని గుర్తుపెట్టుకుని మీరు ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతూ చేస్తున్నా కదా, మీరు అలా కదా ఫోకస్డ్ గా దాన్ని గుర్తుపెట్టుకోవడం మీదే ఉండాలి. సో ఇప్పుడు ఆన్సర్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటది. మీకు వీటిలో ఫస్ట్ ఏది గుర్తుంటే అది పెట్టేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని పెట్టాము, ఎంత ఉంది ఏంటి అన్ని చూపిస్తున్నారు అనమాట. క్వశ్చన్స్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని ఆన్సర్ చేసాం, నాట్ ఆన్సర్డ్, ఇది ఇన్స్ట్రక్షన్స్, ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ అటెంప్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కోసం వెయిట్ చేయటమే. ఓకేనా, సో ఇక్కడ 8, 7 మారుతుంది కదా, ఇది మళ్ళీ 0 అవగానే ఓపెన్ అయిపోద్ది నెక్స్ట్ టెస్ట్. మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే వచ్చింది మెమరీ టెస్ట్ కి సంబంధించి. సో ఇది చూడండి. అండ్ మీకు ఎగ్జామ్ అవగానే రైటా రాంగ్ గా ఇచ్చేస్తారా అని అడుగుతున్నారు, అలా ఏమి ఇవ్వరు వెంటనే. ఓకే, సో టైం అయితే కంప్లీట్ అవబోతుంది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇమేజెస్ ని, జస్ట్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయటమే. నేను ఏదో ర్యాండమ్ గా పెట్టేశాను, బట్ ఓకే, మనకు అది మ్యాటర్ కాదు. ఎగ్జామ్ మీరైతే సీరియస్ గా రాయటాకే ట్రై చేయండి. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ చూడండి, నాట్ ఆన్సర్డ్ 0 చూపిస్తుంది. ఎందుకు అంటే మనం పెట్టినా కూడా ఆ సేవ్ బటన్ నొక్కలేదు కాబట్టి సేవ్ అవ్వలేదు. బట్ అది వీటిలోనే ఉంటది, కానీ ఒరిజినల్ ఎగ్జామ్ లో ఆటో సేవ్ అవుతుందని ఇన్స్ట్రక్షన్స్ లో అయితే ఇచ్చారు. బట్ స్టిల్ సేవ్ బటన్ నొక్కడం మర్చిపోద్దు మీరు మాత్రం. ఓకే, ఒకవేళ కనిపిస్తే మీకు సేవ్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ అయితే ఓపెన్ అవుద్ది, అది కూడా చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎలా ఉంటది అని. సో 1 minute బ్రేక్ ప్రతి ఎగ్జామ్ కి 1 minute బ్రేక్ అయితే దొరుకుద్ది. సో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. దిస్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు ఫాలో ఏ సెట్ ఆఫ్ గివెన్ డైరెక్షన్స్ ని
ఫాలో అవుతాం మీద టెస్ట్ చేస్తారు అనమాట ఇక్కడ మనకి మెయిన్ గా. సో అందుకే ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్. అయితే ఇన్ దిస్ టెస్ట్ సమ్ ఇంగ్లీష్ లెటర్స్ ఆర్ గివెన్ ఇన్ ఏ సర్కిల్. సర్కిల్ లోపల కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ అయితే ఇచ్చారంట. అలాంగ్ విత్ సమ్ నెంబర్స్ రిటర్న్ ఇన్సైడ్ స్క్వేర్. సో ఆ స్క్వేర్ లో నెంబర్స్ కూడా ఉన్నాయంట. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గివ్స్ ఇండికేషన్స్ అబౌట్ ద డైరెక్షన్స్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్తుంది. యూ విల్ ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ కంప్లీట్ ప్యాటర్న్. ఆన్సర్ విల్ బి నెంబర్ గివెన్ ఇన్సైడ్ ద స్క్వేర్. ఆన్సర్స్ అన్నవి ఆ స్క్వేర్ లోపల ఇచ్చిన నెంబర్స్ మీద ఉంటాయంట. ఇది ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మారుతూ ఉండొచ్చు, మీరు ఇన్స్ట్రక్షన్స్ ని బట్టే ఫాలో అవ్వాలి. విచ్ నెంబర్ అపియర్స్ జస్ట్ ఆపోజిట్ టు ద నెంబర్ బిట్వీన్ B3 అండ్ D2. B3 అండ్ D2 కి బిట్వీన్ అంటే ఏ. ఓకే, విచ్ నెంబర్ అపియర్స్ జస్ట్ ఆపోజిట్ టు ద నెంబర్ బిట్వీన్. సో ఈ నెంబర్ కి ఆపోజిట్ గా ఉందంటే ఏంటి మనకి 5. సో 5 ఆన్సర్ అనమాట. నార్త్ నుంచి ఈస్ట్ కి వెళ్ళాలి అంటే ఇది నార్త్ ఇది ఈస్ట్ అన్నప్పుడు షార్టెస్ట్ రూట్ అంటే ఇలాగా. ఓకే, అలాంటప్పుడు ఏ నెంబర్ మనకి ఇన్ బిట్వీన్ 2. వాటి రెండింటి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి ఇన్ బిట్వీన్ అంటున్నాడు. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఇన్ బిట్వీన్ నెంబర్ ఏంటి మనకు ఉంది 2. ఓకే, అండ్ ఇప్పుడు మనం ప్రొసీడ్ బటన్ కొట్టినా కూడా ప్రొసీడ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన టైమ్స్ మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో క్లాక్ టెస్ట్ మీరు బాగానే ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా. సో మనం ఆల్రెడీ దీని మీద కూడా ఎలాగా ఏంటి డీటెయిల్ చెప్పాము, ట్రిక్స్ చెప్పాము. సో చూడండి, ఆల్రెడీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సో ఈజీగానే చేయొచ్చు. ఓకేనా, కంపేరిటివ్లీ ఈసారి మనకి ఫస్ట్ టెస్ట్ లోనే కొంచెం ఇబ్బంది పడతారు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ప్యాటర్న్ అన్నది డిఫికల్ట్ చేశారు. మామూలుగా మనకి ఇమేజెస్ ఫస్ట్ ప్యాటర్న్ లో డైరెక్ట్ ఇమేజెస్ ఇచ్చేసేవారు. ఇప్పుడు కొంచెం షేప్స్ టైప్ లో, అది కూడా 3 షేప్స్ ఒక్కొక్క దానికి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, మనకి సెకండ్ టెస్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ అయితే ఇచ్చారు అండ్ క్వశ్చన్స్ అయితే ఇటు సైడ్ ఇచ్చారు. మీరు క్వశ్చన్స్ ని చదువుకుంటూ ఆ ఫాలో అవుతూ చేయటమే. అండ్ ఇక్కడ స్క్రోల్, ఇది వీటి రెండింటికి సెపరేట్ స్క్రోలింగ్ అయితే ఇచ్చారు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోండి. సో టైం లిమిట్స్ అయితే మామూలు రియల్ ఎగ్జామ్ లో ఇలా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ టెస్ట్ అయితే ఓపెన్ అయింది 1 minute బ్రేక్ తర్వాత. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా. ఇన్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ద లిస్ట్ యూ విల్ సీ ఎ పైల్ ఆఫ్ బ్లాక్స్ అయితే చూస్తాం. ఈచ్ బ్లాక్ ఈజ్ ఆఫ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. గుర్తుపెట్టుకోండి, అన్ని బ్లాక్స్ సేమ్ షేప్ సేమ్ సైజ్. అయితే యువర్ టాస్క్ ఈస్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలి. హ్యావింగ్ ఆల్ సైడ్స్ అండ్ కార్నర్స్ హిడెన్ బై అదర్ బ్లాక్స్. Please remember that there are always 3 blocks in the base of farthest row. So ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రాక్టీస్ ప్రాబ్లం 2 blocks are completely hidden. ఓకే, 2 కంప్లీట్ గా ఇక్కడ కింద ఉన్నాయి చూసారా, ఈ 2 కింద ఉన్నవి కనిపించట్లేదు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. As none of their sides or corners are visible, therefore the answer to the practice problem 1 would be 2 అన్నమాట. ఆన్సర్ 2 అంట. ఎందుకు మనకి 2 కనిపించట్లేదు కదా, అది. సో ఆ 2 ని క్లిక్ చేసుకుంటాం అలా అన్నమాట. సో బ్రిక్ టెస్ట్ అయితే అడిగారు. వీటిలో మీకు ఏ టెస్ట్ అన్నది టఫ్ గా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. అలాగే ఏ టెస్ట్ మీద ఫర్దర్ గా మీకు ఎక్కువ వీడియోస్ నెక్స్ట్ కూడా కావాలి, దీని మీద చేస్తే బాగుంటది అనుకున్నది కామెంట్ అయితే చేయండి. ఓకే, దాని మీద చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాను. సో మనకి ఒరిజినల్ టెస్ట్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాక ఇలా అయితే ఓపెన్ అవుద్ది. సో వీటిల్లో ఆన్సర్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో సేమ్ ఇందాకలాగే ఇచ్చారు, సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. సో దీనికి ఒకసారి ఆన్సర్ అయితే సెలెక్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు అనమాట. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ చూసారా, మనం ఒకటి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాం కాబట్టి ఒకటే ఆన్సర్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 minute బ్రేక్. ఇంకా 2 ఎగ్జామ్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇట్లా మీరు ఎప్పటికప్పుడు బ్రేక్ టైంలో చూసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్ పెట్టాం ఏంటి అలాగాని. బట్ అవన్నీ పక్కన పెట్టండి, నెక్స్ట్ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో 4th టెస్ట్ మనకి పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్ అయితే వచ్చింది అనమాట. ఓకేనా, 4th బ్యాటరీలో మనకు అందులో ఏమి ఇచ్చారు ఏంటి అన్నది చూద్దాం. అండ్ టైమింగ్స్ ని సీరియస్ తీసుకోవద్దు, ముందే చెప్తున్నాను. ఇవి మాక్ టెస్ట్ టైమింగ్స్ సేమ్ ఉండవు. దీస్ టెస్ట్ మెజర్స్ యువర్ ఎబిలిటీ టు క్విక్లీ అబ్జర్వ్ అండ్ కంపేర్ ఫిగర్స్ గివెన్ ఇన్ 2 sets. 2 sets లో మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే ఇస్తారంట, ఫిగర్స్. అయితే ఆ సెట్స్ ని మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది ఇన్ సీక్వెన్స్ లో అబ్జర్వ్ చేసి. టాస్క్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ సెట్ బి. మొన్నే చేసాం కదా మనం ఇది. సో అది అనమాట. ఓకేనా, సో సేమ్ ఉన్నాయా లేదా ఆ ప్లేస్ లో అన్నది మనం చెక్ చేయాలి, ప్లేస్మెంట్ అన్నది. ఓకేనా, ఆర్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్. ఇన్ కేస్ ఇఫ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఇన్ బోత్ సెట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్, అప్పుడు అన్ని సిమిలర్ గా ఉంటే ఆన్సర్ ఏ అంట. ఇది చూసుకోండి మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ లో.
ఒకవేళ ఇక్కడ ఆ ఏ కాదు ఈ అన్నాడు అనుకోండి, మీరు ఇన్స్ట్రక్షన్స్ చదవకపోతే మొత్తం అన్ని తప్పెట్టినట్టేగా. సో అందుకని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు చదువుకోండి, మార్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇఫ్ దేర్ ఆర్ 2 differences ఇన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్, 2 ఉంటేనేమో 3 బి అంట, 3 differences అయితే సి అంట, 4 differences అయితే డి అంట. ఇఫ్ దిస్ టెస్ట్ విల్ ఎయిదర్ నో డిఫరెన్స్ అయినా లేదా ఆర్ మినిమం 2 అండ్ మాక్సిమం 4 మధ్యలోనే ఉంటది. ఓకే, ఇంకా దాని దాటి అయితే ఉండదు. సో మనకి అయితే 0 differences ఉంటాయి, లేదా 2 నుంచి 4, 1, 5, 6 ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇవి 2 parts లో ఉంటాయంట. అబ్జర్వ్ చేయండి, part 1 part 2 ఇలా 2 parts లో ఉంటాయంట. ఈచ్ పార్ట్ హ్యావింగ్ 2 questions, thus making a total of 4 number of questions. ఈ క్వశ్చన్ నెంబర్స్ వదిలేండి, కానీ మనకు ఒరిజినల్ ఎగ్జామ్ లో కూడా 2 parts కింద వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ యూ క్యాన్ స్విచ్ బిట్వీన్ పార్ట్స్ బై ఐదర్ క్లికింగ్ ఆన్ వన్ ఆఫ్ దోస్. వీటి మీద క్లిక్ చేసి మీరు మారచ్చు అంట. ఓకేనా, సో లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో అయితే ఉంటాయి ఇవి, దాని మీద క్లిక్ చేసి మారచ్చు. అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఫర్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొట్టి మీరు అందులోకి మారచ్చు అని చెప్తున్నారు. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం మర్చిపోద్దు. టైం లిమిట్ ఫర్ బోత్ దీస్ పార్ట్స్ కంబైన్డ్ గా ఇస్తారు మీకు. ఓకేనా, సో ఇమేజెస్ చూసుకుంటే మీకు ఇలాంటి ఇమేజెస్ అయితే వస్తాయి. సో ఇంతకుముందు మనకి గ్రీక్ వర్డ్స్ ఇట్లాంటివి వచ్చేవి కదా, ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ స్టార్స్, సన్స్ ఈ టైప్ లో అయితే ఇచ్చారు, అండ్ డైరెక్షన్స్ టైప్ లో ఇచ్చారు. సో అట్లాంటి టైప్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ హ్యాష్ ఇలాంటివి అయితే ఇచ్చారన్నమాట. ఎగ్జాక్ట్ గా చెప్పా కదా, 3 మనం గ్రూప్ కింద కంపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో సేమ్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయి లేవు అలాంటివి అనమాట. సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ. ఓకే, ఈ 3 చూడండి, ఈ 3 చూసుకుంటే మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక డిఫరెన్స్ వచ్చిందా, అండ్ ఇది ఒక డిఫరెన్సా, 2 ఆల్రెడీ. అలాగే ఇక్కడ చూడండి, నో డిఫరెన్స్. సో కాబట్టి బి అలా అనమాట. ఓకే, సో 3 ఆర్ నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్పాను కదా, అవి ఫాలో అవ్వండి, ఇది చేసేయచ్చు. సో ఆన్సర్ టు ద ప్రాక్టీస్ 1A ఈజ్ నో డిఫరెన్స్ కాబట్టి ఏ అంట, 2 differences కాబట్టి దీనికేమో బి అంట, 3 కాబట్టి సి, అండ్ 4 కాబట్టి డి. ఓకే, మనం మామూలుగా ఈ అని పెట్టుకుని కూడా చేసాం, ఒరిజినల్ టెస్ట్ లో లేదు. ఇప్పుడు ఈ టెస్ట్ లో అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఈ పెట్టండి. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ లో కానీ ఒరిజినల్ టెస్ట్ లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, మోస్ట్లీ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రాకపోవచ్చు. సో ఈ లేదు కాబట్టి ఇంకా ఈజీ, ఓన్లీ ఏబిసిడి మధ్యలోనే మనం చెక్ చేయాలి. సో టెస్ట్ టైమింగ్ అయితే వచ్చింది. సో మనకి ఇది రియల్ టెస్ట్ ఇట్లా ఉంటది అనమాట. సో ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి, ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. సో ఆప్షన్ ఏ అనమాట, ఏని సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ 3 మ్యాచ్ అవుతున్నాయా, మ్యాచ్ అవ్వట్లేదు, ఇది డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఈ 3 మ్యాచ్ అవుతున్నాయా, అవ్వట్లేదు, ఒక డిఫరెంట్, 2 డిఫరెంట్. సో సి అనమాట, సి సెలెక్ట్ చేయండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. అట్లా నెక్స్ట్ పార్ట్ బిలోకి వెళ్ళని చూసారా. సో ఇది కూడా కలిపి మనం చేసుకోవాల్సి ఉంటది. ఒక్కోసారి మనం ఇగ్నోర్ చేసేస్తాం, అయిపోయింది మనది అని. ఓకేనా, అలా కాదు. సో ఇక్కడ మనకి ఎన్ని మారినాయి, 2 మారినాయి, ఇక్కడ ఎన్ని మారినాయి, మళ్ళీ 1 మారింది. సో టోటల్ 3. ఓకే, సి. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే 1 అయితే మారింది, అండ్ ఇందులో చూసుకుంటే మనకి 1 కూడా మారలేదు. సో బి అట్లా. సో ఇది మళ్ళీ మనకి బ్రేక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ బ్రేక్ తర్వాత ఇక లాస్ట్ బ్యాటరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫైనల్ గా 5th బ్యాటరీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చూడండి. దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు మ్యాచ్ ఫిగర్స్ క్విక్లీ అండ్ యాక్యురేట్లీ. ఇన్ ఈచ్ క్వశ్చన్ ఏ ఫిగర్ ఈస్ గివెన్ బిలో విచ్ దే ఆర్ 5 figures. ఓకే, యూ ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద 5 ఈస్ ఐడెంటికల్ టు ద ఫిగర్. బేసిక్ గా మీకు ఇమేజ్ చూస్తే క్లారిటీగా చెప్పొచ్చు. ఇమేజ్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు కదా, దీనికి సిమిలర్ గా ఏది ఉంది అన్నది ఐడెంటిఫై చేసి పెట్టాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఇది కూడా మీకు మార్క్స్ ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేయగలిగే టెస్ట్ అనమాట. సో ఇది ఎలా చేయొచ్చు, ఈ టైప్ లో కనుక ఇస్తే మీకు 3 కింద ఇచ్చారు కదా, సో మీరు ఏం చేస్తారు, 2 డీటెయిల్స్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ట్రెపీజియం ఏమో పైన ఉంది, టిప్ అన్నది దీనిది, ఈ వాటర్ డ్రాప్లెట్ లాంటిది కూడా ఇట్లా క్రాస్ గా పైకి ఉంది. సో ఆ 2 ఎందులో ఉన్నాయి, ఇందులో ఉంది. నెక్స్ట్ ఇది కంపేర్ చేసుకుంటే ఉంది కాబట్టి ఏ. ఓకే, అలా కంపేర్ చేసుకోవచ్చు. లేకపోతే వేరే షేప్స్ వస్తే మనం ఎలా చేయాలి, మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం. బట్ ఇలాంటి టైప్ లో కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉన్న వస్తే కొంచెం ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు మీరు. ఇప్పుడు ఇది చూడండి, ఈ ట్రెపీజియం క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది. సో మనకి ఇది కాదు, ఎందుకంటే ఇది క్రాస్ గా లేదు. అండ్ ఇక్కడ చూడండి క్రాస్ ఉంది, మ్యాచ్ అవుతుంది. సో బి అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ ట్రెపీజియం పైకి ఉంది, ఇది క్రాస్ ఉంది, కానీ ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది కాదు, ఎందుకంటే ట్రెపీజియం అలా లేదు. నెక్స్ట్ ఇది అలా లేదు, నెక్స్ట్ ఈ 2 అలా ఉన్నాయి, అండ్ ఇది కూడా. సో డి అలాగనమాట. ఓకే, సో అట్లా కూడా 2 గుర్తుపెట్టుకుని చేయొచ్చు ఒకవేళ ఎలాంటివి వస్తే. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా చూడండి, క్వశ్చన్స్ ఇన్ దిస్ టెస్ట్ విల్ అపియర్ ఆన్ ద స్క్రీన్ ఇన్ 2 parts.
ఇవి కూడా 2 parts లో వస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి పార్ట్ 2 లోకి వెళ్ళండి. ఓకేనా? పార్ట్ 1 చేసి అయిపోయింది అని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మర్చిపోకుండా పార్ట్ 2 లోకి వెళ్ళండి. సో అప్పుడే మీరు టోటల్ క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఓన్లీ 30 ఉన్నాయి, ఇట్లా కొన్నే ఉన్నాయి అనుకోవద్దు. ఓకేనా? సో పార్ట్ బి ఉంటది, కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటది, అది క్లిక్ చేసి వెళ్ళండి. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇది మనకి ఒరిజినల్ టెస్ట్ 5th బ్యాటరీకి సంబంధించి. సో ఈ ఇమేజ్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని ఐడెంటిఫై చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ఇమేజ్ చూడగానే చెప్పేయచ్చు ఏ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? లేదా 2 డీటెయిల్స్ చెప్పాను కదా, రెండు గుర్తు పెట్టుకోండి. సపోజ్ లైక్ ఈ డాట్ స్టార్ ఎక్కడ ఉన్నాయి, ఈ 2 డాట్ స్టార్ ఆ యాంగిల్లో ఉంది, ఇక్కడ ఒక్క దగ్గరే. సో అది పెట్టుకోండి ఆన్సర్. ఓకే, డి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు, కొడితేనే నెక్స్ట్ దానిలోకి వెళ్తారు. సో ఈ 2 గుర్తు పెట్టుకుంటే మ్యాచ్ అవుతుంది ఏతో, సో ఏ పెట్టండి. నెక్స్ట్ ఈ 2 గుర్తు పెట్టుకుంటే ఆ 2 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ సి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. సో అలా అన్నమాట, ఫాస్ట్ గా చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి, లేకపోతే సగం బిట్లు ఎగిరిపోయినట్టే. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ గా ఎగ్జామ్ కి సంబంధించింది చూపిస్తారు ఫైనల్ గా. పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, సమ్మరీ. ఓకే, సో నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే ఇట్లా మనకి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్, క్లిక్ ఆన్ బిలో బటన్ టు ఎగ్జిట్ అని అయితే వచ్చింది. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా ఇది మనకి ఆన్లైన్ అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే ఇది. ఇంతకు ముందు మాక్ టెస్ట్ ఏదైతే సర్క్యులేట్ అయిందో అది యాక్చువల్ గా అఫీషియల్ మాక్ టెస్ట్ కాదు. ఓకే, సో ఇదే అఫీషియల్ మాక్ టెస్ట్, అందుకనే మనకి ఇది వెబ్సైట్ లో పెట్టారు. ఓకే, అది వెబ్సైట్ లో రాలేదు, ఏ వెబ్సైట్ లో కూడా. సో దీన్ని బట్టి మీకు ఏంటి ఎలాగా అన్నది అర్థమయ్యే ఉంటది కదా. అండ్ దీని మీద ఫర్దర్ గా మీకు కొంచెం టఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాటి మీద ఫర్దర్ గా వీడియోస్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ విజన్ సర్టిఫికేట్ పరిస్థితి ఏంటి, అయిపోయిందా, అది ఒకసారి చూడండి. ఏమన్నా దాని మీద డౌట్స్ ఉంటే కూడా నేను దాని మీద కూడా సెపరేట్ గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ గా మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ చెప్పా కదా, మన టెలిగ్రామ్ వీళ్ళందరికీ కలిపి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను సెపరేట్ గా. ఈ అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ ప్యాటర్న్ లో ఏమైనా మీకు టఫ్ గా అనిపించినవి నేను అక్కడ ఎలా చేయొచ్చు అని టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఒకసారి చూడండి. అండ్ సర్కిల్ టెస్ట్ కి సంబంధించి కూడా మోస్ట్లీ నేను ఇంకొక వీడియో తీసుకొస్తాను, ఇంకా బెటర్ ఇంప్రూవ్డ్ వర్షన్ తో. సో అది కూడా తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఈ ఎగ్జామ్ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి ఉపయోగపడే క్లాసెస్, అప్డేట్స్, గైడెన్స్ అన్ని కూడా దొరుకుతాయి. అని చెప్పే కదా, ఈ ప్లేలిస్ట్ మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఇప్పుడు తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇందులో మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని సైకో టెస్ట్ కి సంబంధించినవి చెప్పాను. సో అంటే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఓకే, అండ్ ఎవరికైతే రైల్వే రిలేటెడ్, అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ టెక్నీషియన్ ఏదైనా కానీ క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించినవి దొరుకుతాయి. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైనా, లేదా గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు అలాంటివైనా, లేదు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలాంటివి కావాలన్నా కూడా దొరుకుతాయి. సో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఫ్రీగా పీడిఎఫ్స్, అది కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 పెడుతున్నాను. అండ్ టెస్ట్లు కూడా పెడుతున్నాను. అలాగే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఫ్రీగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాను అనమాట. సో కెమిస్ట్రీ కానీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఏఎల్పీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్ని కూడా దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇందులో చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్లీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. అండ్ పర్టికులర్లీ నేనైతే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఏమైనా రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి. జెన్యున్ అప్డేట్స్ ఏమన్నా కూడా అక్కడ మీకు తెలుస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను అక్కడ మీకు కింద షేర్ చేస్తాను, కావాలంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే నేను ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయడం మర్చిపోతాను. ఫైనల్ గా ఈ వీడియోకి ఇంత, ఇలాంటి మంచి వీడియోస్ సమయానికి మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్, తేజస్.